నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను జర్నలిస్ట్ నవత. ఆఫ్ఘన్లో గృహహింసను చట్టబద్ధం చేసే కొత్త క్రిమినల్ కోడ్ వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త శిక్షా నియమావళి దేశవ్యాప్తంగా తీవ్ర వివాదానికి దారితీసింది. భర్తలు తమ భార్యలు మరియు పిల్లల్ని ఎముకలు విరిగినంత వరకు లేదా తీవ్ర గాయాలు చేయనంత వరకు శారీరకంగా శిక్షించబడడానికి అనుమతించే నిబంధనలను ఇందులో చేర్చినట్లు సమాచారం. ఈ నియమావళిపై తాలిబాన్ సుప్రీం నాయకుడు హిబాతుల్లా అక్కుదద్దా సంతకం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 90 పేజీల క్రిమినల్ కోడ్ ఇస్లామిక్ గ్రంథాల నుండి పాత నిబంధనలను పొందుపరిచింది. ఈ నిబంధనలు అగ్రమత నాయకులకు దాదాపు నేరస్తుల రోగనిరోధక శక్తిని ఇస్తుంది. శ్రామిక తరగతి ప్రజలపై కఠినమైన శిక్షల్ని విధిస్తుంది. కొత్త చట్ట ప్రకారం దాడికి గురైన మహిళలకు న్యాయం జరిగే మార్గాన్ని అందిస్తుంది. అయితే వారు తీవ్రమైన శారీరక హానిని ఎదుర్కొన్నారని నిరూపించడానికి వారు తమ గాయాలను న్యాయమూర్తికి చూపించాలి. ఇది మాత్రమే కాదు, కొత్త కోడ్ ప్రకారం ఒక ఆఫ్ఘాన్ మహిళ అన్ని చట్టపరమైన సామాజిక అడ్డంకులను అధిగమించి తన భర్త తనపై తీవ్రంగా దాడి చేశాడని నిరూపించినప్పటికీ ఆ భర్తకు ఇప్పటికీ గరిష్టంగా 15 రోజుల జైలు శిక్ష విధించబడుతుంది. ఈ కొత్త శిక్షా స్మృతిలో ఆర్టికల్ 9 ప్రకారం ఆఫ్ఘాన్ సమాజాన్ని 4 విభాగాలుగా వర్గీకరించారు. మత పెద్దలు అంటే ఉల్మా, ఉన్నత వర్గం అఫ్రా, మధ్యతరగతి, దిగువ తరగతికి విభజించారు. దీని కింద నేర తీవ్రతను బట్టి కాకుండా ఈ వర్గాలను బట్టి శిక్షలు ఉండనున్నాయి. 2009లో అధికారంలో ఉన్న ఆఫ్ఘాన్ ప్రభుత్వం మహిళలపై హింసకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాన్ని ఈ కొత్త పీనల్ కోడ్ రద్దు చేసింది. 2021లో పౌర ప్రభుత్వాన్ని కూల్చివేసి తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసింది. అప్పటి నుంచి మహిళల హక్కులను హరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాలికల చదువుపై పరిమితులు విధించడంతో పాటు సినిమాలు చూడొద్దని, ఒంటరిగా బయట తిరగవద్దని ఆంక్షలు అమలు చేస్తున్నారు. నూతన చట్ట ప్రకారం భార్యకు తీవ్రమైన గాయాలు కలిగించిన భర్తకు గరిష్టంగా 15 రోజుల జైలు శిక్ష మాత్రమే విధించబడుతుంది. కోర్టులో వేధింపులు నిరూపించబడితే బాధితురాలు న్యాయం పొందగలదు. విచారణ సమయంలో మహిళలు పూర్తిగా శరీరాన్ని కప్పుకోవాలి. గాయాలను న్యాయమూర్తికి చూపించేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. భర్త అనుమతి లేకుండా బంధువులను సందర్శించిన వివాహిత స్త్రీలకు 3 నెలల వరకు జైలు శిక్ష విధించే నిబంధన కూడా చట్టంలో ఉంది. ఆర్టికల్ 9 ప్రకారం సమాజాన్ని 4 వర్గాలుగా విభజించారు. మత పండితులు, ఉన్నత తరగతి, మధ్యతరగతి, దిగువ తరగతి నేరానికి శిక్షా నేర తీవ్రత ఆధారంగా కాకుండా నిందితుడి సామాజిక స్థితిని బట్టి నిర్ణయించబడుతుంది. మత పండితులను హెచ్చరికతో విడుదల చేస్తారు. ఉన్నత తరగతికి చెందిన వారి కోర్టు హెచ్చరికతో వదిలేస్తారు. మధ్యతరగతి వారికి జైలు శిక్ష విధిస్తారు. దిగువ తరగతి చెందిన వారికి జైలు శిక్షతో పాటు కఠిన శారీరక శిక్షలు కూడా విధిస్తారు. తీవ్ర నేరాలకు శారీరక శిక్షలను జైలు అధికారులు కాకుండా ఇస్లామిక్ మతాధికారులు అమలు చేస్తారని పేర్కొనబడింది. అంతేకాదు ఇక్కడ సంగీతాన్ని కూడా బహిష్కరించారని తెలుస్తోంది. ఏంటో ఈ చట్టాలు ఎవరిని ఉద్ధరించడానికో నాకైతే అర్థం కావట్లేదు. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుంది అండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 కూడా మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా మీరు చేసే ₹1 సాయం కూడా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా మీ సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.